జీసస్. అందరూ చేతులెత్తి దేవుడిని ఆరాధించండి. ఆ కృపకు దేవుడు ఆహ్వానిస్తున్న గడి. పౌలు శిలాసులు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఒక బ్రేక్ త్రూ ఇచ్చారు. అక్కడ బంధించబడిన వాళ్ళు విడిపింపబడ్డారు. ఈరోజు ఈ సంఘానికి దేవుడిస్తున్న వాగ్దానం, రక్షణ పాత్రను మన కుటుంబాల్లో చాలా మందికి ఇవ్వబోతున్నారు. The salvation. ఆ రక్షణ పాత్రతో నువ్వు దేవుణ్ణి ఆరాధించే ఒక పాత్రను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. The salvation vision will give. ఆయన నీకు ఇవ్వబోతున్న గడి. నీ తండ్రి కోసం, నీ తమ్ముడు కోసం, నీ అన్నయ్య కోసం ప్రార్థించు. లార్డ్, ఐ నీడ్ దట్ సాల్వేషన్. తమరకత్యరమ శిఖత్యరమ రిమత్యరమ శిఖరమ యరత్యరమ ఎసయా. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. ఆ రక్షణ పాత్ర మనకి కావాలని ప్రార్థించేయండి. ఆ రక్షణ పాత్ర మనకు ఉండాలని అడగండి. ఆ దేవుణ్ణి అడగండి, ప్రభు ఆ రక్షణ పాత్రతో నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్నాను. ఆ రక్షణ పాత్రతో నిన్ను మహిమపరచాలని మేము ఆశపడుతున్నాం. ప్రభా, మా కుటుంబంలో ఆ రక్షణ పాత్ర లేక ఈ లోకంలోనే తిరుగుతున్నారు. ఈరోజు ఆ రక్షణ పాత్ర నాకు కావాలంటూ దేవుణ్ణి ఆరాధించాలి. అందరం చేతులు పైకి లేపి హల్లెలూయా 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 రక్షణ పాత్ర వచ్చినట్టు అందరూ హల్లెలూయా 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 కలిసి పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, నీ కృపయే చాలు, ఆయన కృపా కనికరం కలిసి మనల్ని దర్శించాలి. His grace and compassion, ఆ కనికరం మనల్ని తాకాలి. ఈ సమయంలో ఎంతమంది అయితే ఆ రక్షణ పాత్ర మీ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నారో కన్నీటితో దేవుడిని అడగండి.
ఆ కృపా కనికరం నీ దగ్గరికి వచ్చేట కలిసి నిన్ను దర్శించాలి. కృపా కనికరం కలిసి మనల్ని దర్శించాలి. ప్రభువా, రక్షణ పాత్ర ఇచ్చి నిన్ను స్తుతించులాగా నా బిడ్డలందరినీ దీవించు. రక్షణ పాత్ర మేలులెత్తు నా హృదయం తృప్తిపరచిన రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచిన రక్షణ పాత్రనిచ్చి రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఆ పాత్ర కావాలని మీ రెండు చేతులు దగ్గరికి పెట్టి, ప్రభా ఆ పాత్ర నేను కోరుకుంటున్నాను. రక్షణ పాత్ర నన్ను రక్షించు, నా బిడ్డలని రక్షించు. నువ్వు నమ్మదగిన వాడు అయ్యా. మీరు అడుగుడు మీకు ఇవ్వబడని అన్నావు కదా ప్రభు. లార్డ్, వి ఆర్ ఆస్కింగ్. మేము అడుగుతున్నాం ప్రభు. ఆ రక్షణ పాత్ర మాకు కావాలి. ప్రత్యేకించి జ్యోతి వాళ్ళ అబ్బాయి కిషోర్ కోసం ఆ రక్షణ పాత్ర తన కుటుంబంలోకి రావాలనే ప్రార్థన చేయండి. కన్నీటితో అడగండి, ప్రభువా ప్లీజ్. నేను ఊహించలేని కార్యాలు చేస్తానన్నావు కదా ప్రభు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. నీ రెండు చేతులు చాపుతూ ప్రభా రక్షణ ఇవ్వు. ఆ రక్షణ పాత్ర ఉంటేనే మేము ఆరాధించగలం ప్రభువా. నా యేసయ్యా, నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వివరించలేనన్ని ఇవ్వాలి మనందరికీ. అన్ని మేలులు చేయాలి మనందరికీ. వివరించగలనా నీ మేలులను. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. ఈ సమయంలో మన కుటుంబంలో ఎవరికైతే ఉద్యోగం లేకుండా ఉన్నారో, ఫైనాన్షియల్గా కొంచెం ట్రబుల్స్లో ఉన్నారు, మన ప్రేయర్ హాల్ కింద ఉన్న కిషోర్ కోసం
రాజేష్ సాధు అనేవాడి కోసం ప్రార్థన చేయండి. ప్రభా, ఆ ఉద్యోగం లేనప్పుడు కొన్ని విలువలు మేము కోల్పోతూ ఉంటాం. మేము పాపంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు కోల్పోతూ ఉంటాం. మాకు దూరం అయినప్పుడు కొన్ని విలువలు కోల్పోతూ ఉంటాం. ఈరోజు మా జీవితానికి విలువ ఇచ్చేది నీ నామం ఒక్కటే. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. ఇక్కడున్న నా బిడ్డలందరికీ వారి జీవితానికి నీ నామములో విలువ వచ్చును గాక. నా దీన స్థితిని నీవు చూసినావు. ఆయన ఇప్పుడే మన దీన స్థితిని చూడబోతున్నాడు. నీకున్న దీన స్థితిని చూడబోతున్నాడు. విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. ఈరోజు ఎంతమంది అయితే మీ జీవితం విలువే లేని జీవితంగా ఉన్నదో వారందరి జీవితానికి ప్రభు విలువ ఇచ్చునుగా. విశ్వాసంతో అడగండి. నీ బిడ్డకు, నీ భర్తకు విలువనివ్వబోతున్నాడు ఆయన. నీ పిల్లలకు విలువనివ్వబోతున్నాడు. ఈరోజు ప్రభు నాకేం చెప్తున్నారో తెలుసా? మీరు ఎంత డిసప్పాయింట్మెంట్లో వచ్చారో తెలియదు నాకు, ఎంతగా కృంగి వచ్చారో నాకు తెలియదు. విలువే లేని మన జీవితానికి విలువనివ్వబోతున్నాడు ఆయన. థ్యాంక్ యూ. మరొకసారి ఆ కృపకు నిన్ను, నీ బిడ్డలందరినీ ఆహ్వానించాలని 2 చేతులు పూర్తిగా పైకి లేపి దేవుణ్ణి ఆరాధించదాం. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. థ్యాంక్ యూ లార్డ్. నా జీవితానికి విలువనిచ్చినావు, నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నా సన్నిధి నాకు తోడునిచ్చిన. ఆ సన్నిధి మనందరికీ ఈ సంవత్సరం అంతా తోడుగా వచ్చును గాక. నీ కృపకు నన్ను ఆమేన్, ఆమేన్. ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. అందరం కలిసి ఈ సంవత్సరం అంతా నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే నా వందనం, నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, నీ కార్యము వివరించగలనా వివరించగలనా
హృదయం మీద చేపెట్టుకొని మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కావలసిన మేలులన్నిటితో దేవుడు తృప్తి పరచునుగాక. అక్కడ ఆహారం లేక, మధ్యాహ్న కాలంలో ఆహారం లేక ఉపవాసంతో ఉన్న బిడ్డలను చూసి దేవుడు కనికరం చూపించాడు కదా. నాకు ప్రభు ఇక్కడికి వచ్చి అలాగే చెప్తున్నారు, నేను కూడా కనికరం చూపిస్తున్నాను అన్నాడు. ఎంతమంది అయితే ఆ తిండి లేక ఉపవాసంతో ఉన్నారో, అది దొరకక ఉన్నారు, అది కూడా ఉపవాసమే. మీకు ఏది దొరకలేదో అది ఉపవాసం. ఉపవాసంతో ఉన్న మీకు దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆ మేలుకు మీకు ఏది కావాలో దేవుడికి తెలుసండి. ఇప్పుడు నా పక్కన ఆయన నిల్చొని ఒక మాట చెప్తున్నాడు, మేలులతో మీ అందరి హృదయాల్ని తృప్తిపరచబోతున్నాడు. మీకు అక్కడ ఎంతమంది ఎన్ని తింటే అన్ని ఇచ్చేశాడు. ఎంత ఆకలి ఉంటే అంత ఆకలి. నీకు ఎంత ఆకలి ఉందో నాకు తెలియదు. నీ ఆకలిని బట్టి మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. మేలులతో నా హృదయం తృప్తిపరచిన రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. పరిశుద్ధ మేలులతో నింపిన నా యేసయ్యా నీకే వందనం. పాడదాం గట్టిగా చప్పట్లు కొడుతూ. మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరింపగలనా నీ మేలులను. పాడుదా. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులను. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమున్. చప్పట్లు కొడుతూ. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. పాడదాం చివరిసారిగా. ఊహించలేని ఆమేన్. మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. మరొకసారి ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. గొప్ప కార్యములు చేయునుగాక, శాపములు పడిపోవునుగాక. మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్,
నీ కార్యము వివరించగలనా నీ మేలురల్ పరిశుద్ధుడు ప్రేమ గల నా తండ్రి, నీ బిడ్డలందరినీ దీవించి నేను నమ్ముతున్నాను ఈ సంవత్సరం ఊహించలేని మేలులు బిడ్డలందరికీ కలుగును గాక. దేవుడు తన నిధితో మనందరినీ సంతృప్తి పరచును గాక. ఆమేన్. క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో మన ప్రతి అవసరము తీర్చబడును గాక. ఆమేన్. యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి.